శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి డిసెంబర్ 14 నుంచి 20వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఏదైనా వార ప్రారంభంలో సప్తమ స్థానంలో కుజుడు ఎక్కువ పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది ఏ విషయంలోనైనా మిమ్మల్ని అధిగమించాలనే ఆలోచనతో ప్రతివారు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదో విధంగా మిమ్మల్ని రెచ్చగొట్టి ఆ పని మీతో చేయించుకోవాలనే సంకల్పంతో కొంతమంది ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే రాశి యందే సంచరిస్తున్నటువంటి గురువు యొక్క ప్రభావం వల్ల మీరు పెద్ద విషయాన్ని కూడా చాలా చిన్నదిగా తీసుకోవడం వల్ల, అలాగే మీ యొక్క చాకచక్యంతో నిదానంగా వ్యవహరించడం వలన ప్రతి సమస్య కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అపకారం చేయాలనుకుంటే అది మీకు ఉపకారంగా మారే అవకాశం ఉంది. ఆ విధంగా మీరు రాశియో గురుగ్రహ ప్రభావం వల్ల ఏ విషయం కూడా తొందరపడకుండా నిదానంగా సాల్వ్ చేసుకుంటే అన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. వివాహ సంబంధ విషయాల్లో, భార్యాభర్తల యొక్క సంబంధ విషయాల్లో కొన్ని చిన్న చిన్న స్వల్ప విభేదాలు, చికాకులు రావడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామికి ఎవరో ఒకరికి చిన్నపాటి అనారోగ్యపరమైనటువంటి సమస్య కూడా ఈ ఎడబాటుకి కారణం కావచ్చు. అయితే మనకి 16వ తారీఖున సూర్యుడు కూడా సప్తమంలో ప్రవేశిస్తాడు. అంటే తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవి సప్తమ స్థాన సంచారం వల్ల వృత్తిరీత్యా మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఈ ప్రయాణంలో బాగా హోదా కలిగినటువంటి అధిక స్థాయి వ్యక్తులను మీరు కలుసుకోవడం జరుగుతుంటుంది. వాళ్ళతో ఏదో ఒక వ్యాపార ఒప్పందం కానీ, మీ యొక్క ఉద్యోగానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం జరుగుతుంటుంది. అనూహ్యంగా వాళ్ళు మీలో ఉన్నటువంటి విద్వత్తుని, తెలివితేటల్ని గుర్తించి కొన్ని మంచి అవకాశాలు మీకు ఆ సమయంలో మీరు ఇవ్వడానికి ఉంటుంది. అలాగే మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఒక జాబ్ చేంజ్ కోసం ప్రయత్నం చేస్తున్నా, ఒక క్రీడాకారుడుగా మీరు పోటీకి వెళ్తున్నా కంపల్సరిగా విజయం మీకు రావడం జరుగుతుంటుంది. ఏమాత్రం సహనం కోల్పోకుండా బాగా చివరి నిమిషం దాకా ఓర్పుగా పోరాడినప్పుడే మీరు విజయం సాధించగలరు తప్ప, సహజంగా మీకు ఉన్నటువంటి లక్షణం, అలవాటు ప్రకారం అంటే అది మధ్యలో మనకు అనుకూలంగా లేనప్పుడు ఇరిటేట్ అయిపోతుంటారు. ఇరిటేషన్ పొంది చివరిదాకా వెయిట్ చేయకుండా మధ్యలోనే విత్డ్రా అవ్వడం జరుగుతుంటుంది. అంటే ఏదన్నా ఒక ఆట అవ్వచ్చు, ఒక పని వచ్చు, ఒక కార్యక్రమం అవ్వచ్చు, కానీ అలా నిరాశ చెందకుండా మీరు చివరి నిమిషం దాకా ఓర్పుతో పోటీ చేసినప్పుడు, ఆ ప్రయత్నం చేసినప్పుడు చివరి నిమిషంలో అది మీకే అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. మధ్యలో విరమించుకోవడం వల్ల కొంతవరకు అది నష్టం తప్ప ఏం ఉపయోగం లేదు. కొద్దిగా ఓర్పుగా వ్యవహరిస్తే సక్సెస్ మీకే రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు 6వ స్థానం, బుధుడు 6వ స్థానంలో ఉండడం వల్ల వృత్తిలో కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదురవుతుంటాయి. స్త్రీలతో కొన్ని విరోధాలు, విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, కానీ ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. దగ్గర బంధువులతో, ముఖ్యంగా అత్తవారి బంధువులతో కానీ, భర్త తరపు బంధువులతో కానీ అనుకోకుండా కొన్ని నిందలు, విమర్శలు, ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇంచుమించుగా ఈ వారం చివరిలో శుక్రగ్రహం కూడా సప్తమ స్థానం చేరడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ పెళ్ళి, ప్రేమ సంబంధించిన విషయాలు కొన్ని ముఖ్యమైన చర్చలకి దారితీస్తుంది. ఆల్రెడీ వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోవడం వల్ల ఎవరిని చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, అసలు ఎటువంటి సంబంధం చూసుకోవాలన్నటువంటి కొంత ఆలోచన, తర్జన భర్జన ఈ వారం చివరిలో రావడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా రాశ్యాధిపతి బుధుడు ఈ వారం అంతా 6వ స్థానంలో ఉండడం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం కొరకు మాత్రం కొంత శ్రద్ధ పెట్టవలసి ఉంది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో మోసపోకుండా ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడడం మంచిది. కొన్ని విలువైన వస్తువులు కానీ, డాక్యుమెంట్స్ కానీ మిస్ అవ్వడం వల్ల వారం చివరిలో కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. బట్ ఇవన్నిటికీ ఎంత మైనస్లున్నా రాశి యందు గురుగ్రహ సంచారం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహంతో ఎవరో ఒకరు మిమ్మల్ని సహకరించి ప్రతి సమస్య నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని కొత్త అగ్రిమెంట్లు, కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా సినిమా రంగం, పత్రికా రంగం, ప్రెస్ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకోకుండా వాళ్ళకి మంచి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. కొన్ని కొత్త పరికరాలు అవి ఉపయోగించి మీ వృత్తిని ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం పురాతన కాలంలో కొన్ని నిగూఢంగా కొన్ని రెమెడీస్, పరిహారాలు చెప్పడం జరుగుతుండేది. మీరు ఏదైనా కోర్టు సమస్య కానీ, వైవాహిక జీవితంలో భార్యాభర్తల సమస్యలు కానీ, ఆర్థిక పరంగా అప్పుల బాధలు కానీ,
కొంతమందికి వివాహం జరగడం లేదు అనుకున్న వాళ్ళు గురువింద గింజలు దొరుకుతూ ఉంటాయి మార్కెట్‌లో. ఇప్పుడు పెద్దగా ప్రచారంలో లేకపోయినా కొన్ని ఆయుర్వేద షాపుల్లో కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఒక 11 గురువింద గింజలు తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్‌లో అంటే బయటకి కనబడే విధంగా దాన్ని ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి మీరు బయటికి వెళ్ళినప్పుడు దాన్ని పాకెట్‌లో పెట్టుకోవాల్సి ఉంటది. ఒక పెళ్లి సంబంధానికెళ్ళినా, ఒక అప్పు కోసం వెళ్ళినా, ఒక సెటిల్మెంట్‌కెళ్ళినా, కోర్ట్‌కెళ్ళినా మీరు పాకెట్‌లో పెట్టుకుంటే అది మీకు కుజుని యొక్క అనుగ్రహం లభిస్తుంది దానివల్ల. దానివల్ల మీరెళ్ళిన చోట మీకు ఇటువంటి విషయాల్లో విజయం లభించే అవకాశం ఉంది. ఇది బాగా చిన్నప్పుడు నాకు చాలా అనుభవం. చాలామంది సక్సెస్ కూడా పొందారు. ఈ మధ్య కాలంలో పెద్దగా వీటి గురించి ఎవరికీ తెలియకపోవడం, మళ్ళా కొత్తగా ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా పోగొట్టుకున్నటువంటి ధనం తిరిగి రావాలి అంటే షేర్ మార్కెట్‌లోనో, అప్పిచ్చో ఏదో విధంగా ధన నష్టం అయితే జరుగుతుంది. లేదంటే ఏదో కారణం వల్ల ఏంటంటే మీ భార్య పుట్టింటికెళ్ళిపోయింది. మీ పిల్లవాడు అలిగి ఎక్కడికెళ్ళాడో కనపడట్లేదు, రావట్లేదు. కమ్యూనికేషన్స్ లేవు, విదేశంలో ఉన్నాడు. అటువంటి వారు అంటే మనం పోగొట్టుకున్నది ప్రేమ అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. గోమతి చక్రాలు 11 గోమతి చక్రాలు తీసుకొని శుభ్రంగా సోమవారం గాని ఏదో రోజన్నా ఆవు పాలతో వాటిని శుద్ధి చేసి ఈ 11 గోమతి చక్రాలు మీ పాకెట్‌లో పెట్టుకోవడం గాని, అది సమస్య దీర్ఘకాలంగా ఉంటే మీరు మీ క్యాష్ బాక్స్‌లో గాని మీకు దగ్గరలో మీకు నిత్యం కనబడే విధంగా అవి దగ్గర పెట్టుకోవడం వల్ల దూరమైనది ఏదైనా అది ప్రేమ గాని, పిల్లలు గాని, ధనం గాని తిరిగి నెమ్మదిగా పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గోమతి చక్రాలతో పాటు మీరు ఏదన్నా మీకు చదువుకునే చోటో, మీరు ఎక్కువగా ఉన్న చోట గోడ పైన ఒక స్వస్తిక్ గుర్తు వేసి దాని వంక తదేక దీక్షతో చూస్తూ అది మనసులో ఓం అనే ఓంకారాన్ని చేయడం వల్ల కూడా ఈ విధంగా పోగొట్టుకోవడం అంటే దీనికి కొంత ఓర్పు, సహనం అవసరం ఉంటుంది. ఏది పెద్ద తొందరగా 4, 5 రోజుల్లో జరిగే పని కాదు. నమ్మకంతో చేస్తే మాత్రం కంపల్సరీగా మీరు పోగొట్టుకున్నది ఎంత దూరంలో అయినా తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఎక్కువ గతంలో ఎక్కువ ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మారుమూల ప్రాంతాల్లో కానీ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ గోమతి చక్రాలు దొరుకుతున్నాయి కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఇంకొక ది బ్యూటిఫుల్ రెమెడీ ఏంటంటే కొంతమంది ఏదన్నా ఒక బాగా మనోవిచారంతో ఏదన్నా ఒక గాలో ధూళో వాలింది, వీరికి ఏమైంది, ఎవరు ఏమైనా చేయించారా, ఎందుకు ఇబ్బంది కలుగుతుంది, లేదంటే ఏదన్నా అంటే తాంత్రిక శక్తులు ఏమైనా ప్రయోగించారా అన్న అనుమానం సాధారణంగా మీ కుటుంబంలో ఉన్నవారికి కనబడుతుంటుంది. అంటే వాళ్ళకి ఏదో రాహుదశ జన్మశనో కనబడినప్పుడు ఈ విధంగా చాలా నిరాశ నిస్పృహ మనోవిచారంతో ఉంటూ ఒక విధమైన టెండెన్సీ ఉంటుంటుంది. అటువంటి వాళ్ళకి ఒక చక్కగా విభూది శివాలయంలో పూజ చేయని విభూది తీసుకొని ఆ విభూది బొట్టు పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర ఒక రుద్రాక్ష వాళ్ళ మెడలో ఎన్ని ముఖాలైనా పర్లేదు, 5 ముఖాలైనా పర్లేదు, ఒక మంచి మీడియం సైజు రుద్రాక్ష ధరిస్తూ నిత్యం విభూది ధరించడం వల్ల కేవలం కొద్ది రోజుల్లోనే ఒక 18 రోజుల్లోనే అటువంటి వ్యామోహం నుంచి కానీ, నిరాశ నుంచి కానీ బయటపడడం జరుగుతుంటుంది. ఇవి ప్రాక్టికల్గా రుజువైనవి, నమ్మకంతో ఉన్నవి. ఇవి మళ్ళా ఈ గురువిందలు కానీ, గోమతి చక్రాలు కానీ, రుద్రాక్ష కానీ మంచి ఒరిజినల్లీ నమ్మకంతో ఎవరైనా గురువు దగ్గర తీసుకుంటే అవి మీకు సింపుల్గా పనిచేయడం జరుగుతుంది. స్వస్తి.